महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्री शारदगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। भूतनाथ सदानंद सर्वभूत दयापरा रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः। स्वामिये शरणमయ్యప్ప। హరిహర సుతుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అనేక సందర్భాలలో అవతారాన్ని దాల్చుతూ మణికంఠుడిగా, కలియుగ వరదుడిగా, శబరిగిరి నాథుడిగా, కోరిన వారికి కొంగు బంగారమై నిలిచే విధంగా మైసి సంహారంకై ఉద్భవించినటువంటి స్వామి మహిషి అనేక తపస్సు చేసి వరాలు పొంది మహిషాసురుని యొక్క సోదరి అయినటువంటి సకల అసుర లక్షణాలన్నీ కూడా సంపూర్ణంగా పొంది ఆ మహిషి దేవతలకు దేవతలపై యుద్ధాన్ని ప్రకటిస్తూ వారిని హింసిస్తూ దాసానుదాసులుగా దేవతలను చేసుకొని మదంతో విర్రవీగుతున్న సమయంలో అనేక వరాలకు పొందిన మహిషి సంహారానికి అనేక వరాలు పొందిన ఆ మహిషి సంహారానికి అనుగుణంగా హరిహరుల యొక్క సంతానమైన మణికంఠుని చేత సంహరింపబడడానికి దేవతల యొక్క సంరక్షణకై శ్రీమన్నారాయణుడు మహాదేవుడైనటువంటి శంకరుడు మోహిని అవతారాన్ని దాల్చినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ మోహిని అవతారమైనటువంటి జగన్మాత స్వరూపాన్ని పొందిన శ్రీమన్నారాయణుని యొక్క అంశ, అదేవిధంగా శివుని యొక్క అంశతో ఇక్కడ శ్రీమన్నారాయణుని యొక్క
శక్తి, జగన్మాత యొక్క శక్తి, శివశక్తి, మూడు శక్తుల యొక్క సంయోజనం వలన కేవలం దృష్టి మాత్రము చేతనే మణికంఠుడు ఉద్భవించాడు. ఆ మణికంఠుడు పాల్గుణ మాసం పూర్వ పల్గుని నక్షత్ర, ఉత్తర పల్గుని నక్షత్ర పౌర్ణమి సమయాన ఉద్భవించాడని, పంబా నదీ తీరంలో ఆ స్వామిని ఉంచాడని, అదేవిధంగా ఆ పంబా నదీ తీరంలో పాము పడిగ సంరక్షణలో ఉన్నటువంటి మణిహారంతో ఉన్నటువంటి ఆ అయ్యప్పను వేటకై వచ్చినటువంటి పందలరాజు, పాండ్యదేశ మహారాజు పంబా నదీ తీరానికి చేరుకొని బాలుడి యొక్క కేకలు, అరుపులు వినబడి అక్కడికి పోయి చూసేసరికి సంతానం లేనటువంటి ఆ రాజు మణికంఠుణ్ణి, ఆ బాలుణ్ణి తీసుకువచ్చి మణిహారంతో అగుపించినటువంటి ఆ స్వామిని మణికంఠుడిగా పిలుస్తూ తన రాజ్యానికి తీసుకువచ్చి రాజు తన కుమారుడిగా భావించి అనేక విద్యలు, శస్త్ర విద్యలు, యోగ విద్యలు, శాస్త్ర విద్యలు నేర్పి గురుకులంలో అనేక మహిమలు చూపించడం వలన ఇదంతా కూడా భగవంతుని యొక్క అంశగా భావించి, పరమాత్ముడు ఇచ్చినటువంటి అంశగా భావించి ఆ మణికంఠుని యొక్క ఆలన పాలన చేస్తూ ఆ పందలరాజు మురిసిపోతూ ఉన్నటువంటి సమయంలో ఆ రాజుకు ఆ రాజ్యంలో ఉన్నటువంటి జ్యోతిషాస్త్రులు, మునులు, సద్గురువులు ఇది మణికంఠుడికి శివుని యొక్క అంశ, విష్ణు యొక్క అంశతో పుట్టినటువంటి జగన్మాత స్వరూపంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణునికి ఉద్భవించినటువంటి పుత్రుడిగా రాజుకు చెప్పడం వలన అతన్ని అయ్యా అంటూ శ్రీమన్నారాయణుణ్ణి సంబోధిస్తూ అప్ప అని శంకరుణ్ణి స్మరిస్తూ అయ్యప్పగా అతనికి నామకరణం చేయడం జరిగింది. ఆ అయ్యప్పగా అనేక మహిమలు చూపించి తన అవతారం
ఎందుకు వచ్చిందో అక్కడ ఉద్బోధ చేసి తల్లి వ్యాధికి వ్యాఘ్ర క్షీరాన్ని తీసుకురమ్మని వారి కుల వైద్యుడైనటువంటి శిరోవేదనతో బాధపడుతున్న ఆ మహారాణి యొక్క వ్యాధి ఉపశమనకు వ్యాఘ్ర క్షీరమే పులిపాలే అని చెప్పడంతో ఘోరాటవికి వెళ్ళడానికి సిద్ధమై పులిపాలు తేవడానికి సిద్ధమై వెళుతూ ఉన్నటువంటి ఆ మణికంఠుణ్ణి వద్దనలేక పొమ్మనలేక ఆ రాజు చింతన బాధపడుతూ ఉన్న సమయంలో తండ్రికి పందరరాజుకు ఆ మణికంఠుడు నేను ధైర్యంగా వెళ్ళి అమ్మ యొక్క శిరోవేదనకు ఉపశమనం కలిగించేటువంటి వ్యాధి నిరోధ శక్తి ఉన్నటువంటి ఆ వ్యాఘ్రపాలను పులిపాలను తీసుకువస్తా అని చెప్పి బయలుదేరాడు. ఇక్కడ రాజ్యంలో జనులందరూ కూడా బాధపడుతూ ఘోరాటవికి వెళ్ళి పులితో యుద్ధం చేయడం అంటేనే భయంకరం. ఆ భయంకరమైనటువంటి విషయం పాలను తీసుకొని రావడం ఇంకా అతి కఠినతరమైనటువంటి విషయంగా భావిస్తూ అందరూ చింత పడుతూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. ఘోరాటవికి వెళ్ళినటువంటి ఆ మణికంఠుడు పులులన్నీ సమూహంగా చేసుకొని పులిపాలు తీసుకొని చక్కగా పులినే పందర రాజ్యానికి పులిపై ఎక్కి ఆ పందర రాజ్యానికి రావడం చూసి అందరూ మణికంఠుని యొక్క మహిమలను మణికంఠుడు దైవస్వరూపంగా భావించి పొగడడం ఆరంభించారు. మణికంఠుడు తండ్రికి చెప్పాడు, నేను ఎక్కడనైతే బాణాన్ని విసురుతానో ఆ బాణం దగ్గరనే నా యొక్క కోవెల కట్టించండి. ఘోరాటవిలో పులిపాలకు వెళ్ళినటువంటి ఆ మణికంఠుడు మహిషి సంహారాన్ని గావించి పులిపాలను తీసుకురావడం, పులిపాలు అనేటువంటి కారణం చేత మహిషి సంహారం జరిగింది. సాక్షాత్తు ఇంద్రుడే పులివాహనంగా మణికంఠుణ్ణి తనపై ఎక్కించుకొని పందల రాజ్యానికి రావడం జరిగింది. ఆ తర్వాత పందల మహారాజు తన అవతార విశేషాలని మణికంఠుడు చెప్పగా విని కారణజన్ముడిగా దేవతలను సంరక్షించడానికి దేవకార్య సముద్భవుడిగా మణికంఠుణ్ణి తెలుసుకొని మణికంఠుడు
విసిరినటువంటి బాణం ఎక్కడైతే నిలిచిందో అక్కడ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి శబరిమల కొండపైన 18 మెట్లను స్థాపించి ఆ యొక్క 18 మెట్ల పైన ఆ స్వామిని కొలువు తీరడానికి అక్కడ కోవెల కట్టించడం జరిగింది. అక్కడనే మణిమంటపం అని కూడా ఉంటుంది. ఆ మణిమంటపం తర్వాత నాగదేవతలు, ఆ మహిషి సంహారం జరిగిన తర్వాత మహిషికి నిత్యం పూజలు జరగడానికి, తనతో పాటు పూజలు జరగడానికి వాయవ్య భాగంలో మాలికా పురోత్తమ్మగా ఆమెకు కోవెల కూడా ఉంటుంది. దేవీ స్వరూపంగా శాపవశాత్తు మహిషిగా జన్మించినటువంటి శాప విమోచన వలన మాలికా పురోత్తమగా మణికంఠుని సంహరింపబడ్డది కనుక శాప విమోచన జరిగి హరిహర సుతునిచే సంహరింపబడి ఆ మాలికా పురోత్తమగా శబరి పీఠం పైన వాయవ్య భాగంలో కొలువై ఉన్నది. ఏ సంవత్సరం బాణాన్ని తీసుకొని నిష్ఠగా 41 రోజు దీక్షభూని కన్నిస్వామి నా కొండపైకి రాడో అప్పుడు నిన్ను వివాహమాడడానికి ఆలోచిస్తాను అని చెప్పి మాట ఇవ్వడం వల్ల అక్కడనే వేలాది సంవత్సరాలైనా అక్కడనే బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆ యోగశాస్త్ర ధర్మశాస్త్ర మణికంఠుని కోవెల పక్కనే ఎదురు చూస్తూ ఏ సంవత్సరం నియమనిష్టలతో మణికంఠుడు రాడో అప్పుడు బ్రహ్మచారిగా ఉన్న మణికంఠుడు నన్ను వివాహమాడతాడని మాట ఇచ్చాడు కనుక ఎదురు చూస్తూ మరి అనేక సంవత్సరాలలో ప్రతి సంవత్సరం కూడా మణికంఠుని వివాహం జరిగితే కలియుగ వరదుడిగా మనకు ఇన్ని వరాలను కోరిన వారికి కొంగు బంగారమై నిలిచే దేవుడిగా ఉన్న మణికంఠుడు బ్రహ్మచారి రూపంలోనే ఉండాలని సంకల్పం ఉండడం వల్ల అనేక మంది కన్నిస్వాములు రావడం, అనేకమైనటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం ఇది పరంపరగా జరుగుతూ వస్తూ ఉన్నది. మరి మాలికా పురోత్తమ్మ అక్కడే ఉండి అయ్యప్ప స్వామి దీక్ష పూని నియమనిష్టలతో వచ్చినటువంటి వారికి అయ్యప్ప అనుగ్రహం కలగడానికి అయ్యప్పకు తన యొక్క భక్తుణ్ణి కాపాడమని చెబుతూ, భక్తుణ్ణి అనుగ్రహించుమని చెబుతూ అక్కడే కొలువై ఉన్నటువంటి మాలికా పురోత్తమ్మ జగన్మాత అయ్యప్ప భక్తులకు అనేక వరాలను ఇవ్వడం జరుగుతున్నది. మరి ఈ పాల్గొన మాసం పౌర్ణిమ రోజు వచ్చేటువంటి
లేదా మరుసటి రోజు వచ్చేటువంటి ఉత్తరా నక్షత్ర ఏదైతే తిథి నక్షత్రం ఉందో ఆ నక్షత్రం ఉన్న రోజు, ఆ తిథి ఉన్న రోజు స్వామివారి యొక్క జన్మతిథిగా తిరునక్షత్రంగా మనం భావిస్తూ ఆయన యొక్క జన్మదిన ఉత్సవాన్ని అయ్యప్ప భక్తులు, ఎందుకంటే అయ్యప్ప జన్మదినం జరుపుకుంటున్నాం కనుక, అయ్యప్ప భక్తులం కనుక అయ్యప్ప జన్మదినం మనం జరుపుకోవలసినటువంటి ధర్మం, బాధ్యత కూడా మనపై ఉన్నది. మణికంఠ రూపంలోనే ఉన్న అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా, భూతనాథుడిగా, మహాబాహువుగా, పూర్వ అవతార విశేషాలన్నీ కూడా కలిపి ఆయనను కలియుగంలో మనం కొలవడం జరుగుతూ ఉన్నది. మరి అయ్యప్ప భక్తులు పాల్గొన మాసంలో వచ్చినటువంటి ఈ ఉత్తరా నక్షత్రం 25వ తేదీ ఉత్తరా నక్షత్రయుక్త పౌర్ణమి ఉంది కనుక అయ్యప్ప దేవాలయాలలో అనేక రకాల పూజా కార్యక్రమాలను భక్తులు నిర్వహిస్తూ అయ్యప్ప అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో మనం కూడా పాల్గొని మన ప్రాంతాలలో కూడా, శబరిమలలోనే కాకుండా మన ప్రాంతాలలో కూడా మనకు దగ్గరగా ఉన్న ఇందూరు పట్టణ మధ్య భాగంలో ఉన్నటువంటి ఇందూరు ధర్మశాస్త్ర దేవాలయంలో, అదేవిధంగా నవనాథపురంలో వెలిసినటువంటి అయ్యప్ప మందిరంలో, అదేవిధంగా మనకు గోదావరి తీరానికి దగ్గరలో కడతాల్ గ్రామంలో వెలిసినటువంటి అయ్యప్ప, అదేవిధంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో వెలసిన అయ్యప్ప, ఇలా నవీపేట్లో వెలిసినటువంటి అయ్యప్ప, కామారెడ్డిలో జిల్లా కేంద్రంలో వెలిసిన అయ్యప్ప, ఎల్లారెడ్డి తాలూకా కేంద్రంలో వెలిసిన అయ్యప్ప, ఇలా మన ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి మందిరాలను అపారమైన భక్తి శ్రద్ధలతోటి, వ్యయ ప్రయాసాలతో మందిరాలు నిర్మించుకొని, ఇలాంటి కేవలం వృశ్చిక ధనుర్మాసాలు, మకర మాసాలే కాకుండా సంవత్సరం పాటు అయ్యప్పకు సంబంధించిన ఏ పండుగను వచ్చినా చక్కగా జరుపుకుంటూ అయ్యప్ప భక్తులు పరమానంద భరితులై ఆ అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం జరుగుతున్నది. అయ్యప్పను కొలిస్తే శివ కేశవులను కొలవడమే కాకుండా ఆ జగన్మాతను కూడా కొలిచినటువంటి ఫలితాన్ని ఏకకాలంలో పొందగలుగుతాం. ఏకకాలంలో శైవ, వైష్ణవ, శాక్తేయ 3 రూపాల్లో ఉన్నటువంటి అయ్యప్పను మనం కొలిచి అనుగ్రహం పొందగలుగుతాం. అయ్యప్ప దీక్షలో మనం చాలాసార్లు అనుకున్నాం, మన సనాతన హిందూ ధర్మంలో శంకర భగవత్పాదుల వారు
పంచవిధ దేవతా ఉపాసనతో పాటు 6వ ఉపాసనను కూడా మనకు ఆదేశించారు. అదే షణ్ముఖ ఉపాసన, గణపతి ఉపాసన, సూర్య ఉపాసన, శక్తి ఉపాసన, విష్ణు ఉపాసన, శివ ఉపాసన. పంచమహాభూతాలు ఏ విధంగానైతే మానవ శరీరానికి అవసరమో పంచమహాభూతాత్మకమైనటువంటి అయ్యప్ప దీక్ష కూడా ఏకకాలంలో పంచవిధ ఉపాసనలతో పాటు షణ్ముఖ ఉపాసన కూడా ఇందులో మనకు లభించడం ఏకకాలంలో జరుగుతుంది. మనం చాలాసార్లు K6 ప్రేక్షకులకు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఈ పంచవిధ ఉపాసనలలో ప్రకృతి పంచమహాభూతాలు, పృథివ్యప్ తేజో వాయురాకాశాలు. పృథివీ తత్వానికి అధిష్టాన దేవత ఎవరయ్యా? శివుడు. పృథివీ అంటే భూమి. అదేవిధంగా నీరు, నీటికి అధిపతి గణపతి. అందుకే వినాయక చవితి రోజు మట్టిని తీసుకొచ్చి నీటిని కలిపి వినాయకుని ఆకారం చేసి ఆ వినాయకుడిని మళ్ళీ శివుని దగ్గరికి పంపిస్తున్నాం. అంటే ఇక్కడ శివుడు వేరే కాదు, గణపతి వేరే కాదు అనే తత్వాన్ని మనం పూజించి సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ అనుగ్రహానికి పాత్రులమవుతున్నాం. అదేవిధంగా నీటికి గణపతి అయితే వాయువుకు సూర్యుడు అధిపతి. సూర్య ఉపాసన అంతా కూడా గాయత్రి ఉపాసన, ప్రాణాయామ ఉపాసన, యోగాభ్యాసమంతా కూడా సూర్య ఉపాసన కోవకు చెందినదే. గాయత్రి మంత్ర ఉపాసన అంతా కూడా సూర్య ఉపాసనకు చెందినదే. బ్రాహ్మణులందరూ కూడా గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఆ సూర్య ఉపాసనను పొంది లోక సంరక్షకుడిగా లోకాన్ని తన వెలుగులతో మేలుకొలుపుతూ ఉన్నటువంటి ఆ సూర్యునికి సమస్త లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ గాయత్రి ఉపాసన చేసే బ్రాహ్మణుడే కాదు, ఇంకా ఇతరులందరూ కూడా గాయత్రి ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా గాయత్రి మంత్ర ఉపాసనలో తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు అని మనకు ప్రత్యక్ష దైవాలు ఎవరయ్యా అంటే తల్లిదండ్రులు, సూర్యచంద్రులు. మనకు అగుపించేటువంటి దేవతలు గనక ఇవి సూర్య ఉపాసన కిందికి వస్తుంది. గణపతి ఉపాసన జలమైతే, శివ ఉపాసన భూమి అయితే, సూర్య ఉపాసన వాయువు సూర్య ఉపాసన. అగ్ని ఉపాసన ఎవరిదయ్యా? జగన్మాత అయినటువంటి మహేశ్వరీదేవి. అమ్మవారు ఎక్కడ పుట్టింది? చిదగ్నికుండ సంభూత. అమ్మవారు ఎక్కడ ఉద్భవించింది? దక్ష ప్రజాపతి మహా యజ్ఞం చేసేటప్పుడు తన భర్తారుడికి అవమానం జరిగింది అని చెప్పి అందులోనూ దూకి అందులోంచే లలితాదేవిగా ఉద్భవించినటువంటి ఆ తల్లి మహేశ్వరీదేవిగా
మనం ఉపాసనను చేస్తూ ఉంటాం. మరి 5వ ఉపాసన ఏదయ్యా? ఆకాశం. ఆకాశ పంచమహాభూతాల్లో ఆకాశంకు సంబంధించినటువంటి ఉపాసన ఏదయ్యా అంటే శ్రీమన్నారాయణుడు మహావిష్ణు ఆయన వ్యాపించినటువంటి స్థలం కానీ చోటు కానీ ఎక్కడా లేదు. యావత్ ప్రపంచమంతా కూడా యావత్ విశ్వమంతా కూడా ఆయన వ్యాపించి ఉన్నాడు కనుకనే విష్ణు ఉపాసన. వ్యాప్నోతీతి విష్ణు, ఆ విష్ణు ఉపాసన. ఈ పంచవిధ ఉపాసనను ఒక తాటిపై నడిపించేటువంటి ఉపాసన ఏదయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన. ఈ షట్చక్రాలలో ఉన్నటువంటి మూలాధారం, స్వాధిష్టానం, అనాహతం, మణిపురం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రాన్ని, ఇవన్నిటి కూడా కుండలిని శక్తిని పంపించేటువంటి ఆధారభూతం ఏదైతే ఉన్నదో అది సుబ్రహ్మణ్య స్వామి ఉపాసనలో ఉంటుంది. ఈ విధంగా పంచమహాభూతాలు పరబ్రహ్మ ఉద్భవించిన తర్వాత ఈ జగత్తంతా ఉద్భవింపజేసి దీన్ని ఒక పరబ్రహ్మ ఆటలో భాగంగా ప్రకృతిని సిద్ధం చేసుకొని, ప్రకృతి పురుషాత్మకం జగత్, ఈ జగత్తంతా కూడా ఏదయ్యా అంటే ప్రకృతి పురుషాత్మకం జగత్. ప్రకృతి ఏదయ్యా అంటే ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివ్యాం, పృథివ్యాం ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ ప్రాణ. ఈ విధంగా పంచమహాభూతాలన్నీ కూడా ప్రకృతికి సంబంధించినటువంటివి. ఈ పంచమహాభూతాలు లేకుంటే ఈ సృష్టే లేదు, ఈ సృష్టి లేకుంటే మనమే లేము. మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతి వలన, ఈ ప్రకృతి పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరం, ఈ పంచమహాభూతాలు కూడా మనకు ఎప్పుడు రక్షిస్తూ ఉంటేనే, సమపాలల్లో రక్షిస్తూ ఉంటేనే మనం జీవించగలుగుతాం. వాయువు ఎక్కువ అయినా వాతం వస్తుంది, అగ్ని ఎక్కువ అయినా కడుపులో జఠరాగ్ని మండిపోతుంది. అదేవిధంగా జలం ఎక్కువ అయినా ఇబ్బంది, ఆకాశతత్వం ఎక్కువ అయినా ఇబ్బంది. శరీరంలో ఈ పంచమహాభూతాలు సమపాలల్లోనే ఉంటేనే మనిషి మనుగడకు అర్థం ఉంటుంది, మనుగడ చేయగలుగుతాడు. ఈ ప్రకృతి, అందుకే మన పూజా విధానంలో కూడా ఈ పంచమహాభూతాల యొక్క సౌంగికంగా పృథివీ పూజ చేస్తాం, దీపాలు పెట్టి దీపానికి అగ్నికి పూజ చేస్తాం, తర్వాత కలశం పెట్టి కలశానికి నీళ్లకు పూజ చేస్తాం, వాయువుకు శంకు పూజ చేస్తాం, గంటకు పూజ చేస్తాం ఆకాశతత్వానికి. ఆకాశతత్వం, వాయుతత్వం, జలతత్వం, పృథివీతత్వం, అగ్నితత్వం, ఈ అన్నిటికీ బొట్లు పెట్టి పూజ చేసి ఒక్కొక్క మంత్రం చదివి తర్వాతనే ఆ పరబ్రహ్మను మనం ఏదైతే దేవతను కొలుస్తామో ఆ దేవతను పూజించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే దాని అర్థమైంది, ప్రకృతి ఎక్కడో లేదు, మన దగ్గరనే ఉంది, మన శరీరంలోనే ఉంది. ఈ ప్రకృతిని మనం కాపాడుతూ మన శరీరాన్ని కాపాడుకో, ప్రకృతిని సంరక్షిస్తూ ప్రకృతితో పాటు మనం సంరక్షించుకోవాలి. మరి ఈ పాల్గొన మాసంలో అందుకే అయ్యప్పను మించిన దీక్ష లేదు అని
ఎందుకు చెప్తున్నారంటే కోటాను కోట్ల మంది ఆ 41 రోజు అతి కఠినమైనటువంటి దీక్ష అయినప్పటికీ స్వీకరించి ఆ ఇరుముడితో తమ మొక్కులు తీర్చుకుంటూ ఆ అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అంటే కారణం ఏందయ్యా? అందులో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఉపాసనలతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఉపాసన ఉంది. దీక్షలో మనకు సనాతన హిందూ ధర్మంలో చెప్పిన ఈ షడ్విధ ఉపాసనలన్నీ కూడా ఏ దీక్షలో ఉందయ్యా అంటే అయ్యప్ప దీక్షలో ఉంది. పరిపూర్ణంగా మనం అయ్యప్ప భక్తులు పాటించి ఆ ధర్మాన్ని నిర్వర్తించి ఆ ధర్మశాస్త్ర అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. చెప్పాను కదా, ప్రకృతి పురుషాత్మకం జగత్. ప్రకృతిని మనం స్వాధీనపరుచుకొని ప్రకృతిని సమపాలనలో మనం పొంది ఆ పరమాత్ముడు అయినటువంటి ఆ పరబ్రహ్మను దర్శించడానికి సాధన చేయాలి. ప్రకృతి సాధన చేస్తూనే పరబ్రహ్మ సాధన జరుగుతుంది. ఈ పరబ్రహ్మ సాధనకే ఉత్తమమైనటువంటి మానవ జన్మను మనకు భగవంతుడు ప్రసాదించాడు. ఈ ఉత్తమమైన మానవ జన్మను మనం ఆ 18 మెట్ల యొక్క తత్వాన్ని మనం తెలుసుకున్నట్టయితే కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది అరిషడ్వర్గాలను జయించి సత్వరజస్తమో గుణాలను పంచమహాభూతాలను స్వాధీనపరుచుకొని అవిద్యను దాటి ఎక్కడికి పరబ్రహ్మను చేరడానికి మనం సాధన చేయడానికే అక్కడ 18 తత్వాలు కలిగినటువంటి 18 సోపానాలను ఏర్పాటు చేశారు. ఆ 18 సోపానాలు ఎందుకయ్యా అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి 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 18 సంవత్సరాలు మనకు దీక్ష భూని ఆ పరబ్రహ్మను దర్శించడానికి అంత సమయం ఇచ్చాడు. అంటే క్రమేణా మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మకు ఒకేసారి కొంతమందికి ఒకేసారి పూర్వజన్మ సుకృతం ఉంటే ఉపాసనా బలం వస్తుంది. కొంతమందికి 5 సార్లు దీక్ష చేసిన ఉపాసనా బలం రాదు, 10 సార్లు చేసిన ఉపాసనా బలం రాదు. మరి దీనికి సాధించడానికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేయమన్నారయ్యా అంటే 18 సంవత్సరాలు వీటిని జయించి పరబ్రహ్మలో లీనం కావడానికి, ఐక్యం కావడానికి, పరబ్రహ్మగా మారడానికి మనకు భగవంతుడు అయ్యప్ప దీక్షలో మంచి చక్కటి అవకాశాన్ని, అదృష్టాన్ని మనకిచ్చాడు. అవకాశమే కాదు, అదృష్టాన్ని కూడా మనకిచ్చాడు. మరి ఈ అయ్యప్ప భక్తులందరూ కొంతమంది దీక్ష చేస్తూ ఉంటారు, కొంతమంది అయ్యప్ప మీద అపారమైన భక్తిని మనసులో నిలుపుకోగలుగుతారు. మరి ఎవరు ఏది చేసినా ఎట్లా చేసినా భగవంతునికి కావాల్సింది మంత్రం అంటే ఏందయ్యా? మనసు నిండా చెప్పేదే మంత్రం. మనస్సును నిండుగా వచ్చేటువంటిదే మంత్రం. ఆ మనస్సు నిండా వచ్చినటువంటి ఆ మంత్రాన్ని మనకు శరణఘోష రూపంలో స్వామియే శరణమయ్యప్ప అంటే చాలు ఆ భగవంతుడు పలుకుతాడు. అక్కడ చెప్పాను కదా, పంచమహాభూతాలలో ప్రతి ఆ పంచభూత తత్వమైనటువంటి పృథివ్య తేజో వాయుర ఆకాశాలలో ఎవరున్నారయ్యా అంటే ఆ పంచాద్రినాథుడే ఉన్నాడు. 5 గుట్టల స్వామి అంటాం. 5 గుట్టలు ఏవయ్యా అంటే పంచమహాభూతాలు. పంచమహాభూతాలు అంటే ఏదయ్యా? గణపతి, విష్ణువు, శివుడు, శక్తి, సూర్యుడు. దీన్ని మార్గం ఏదైతే ఉన్నదో అదే సుబ్రహ్మణ్య స్వామి. ఈ పంచమహాభూతాలకు పంచాద్రినాథుడైనటువంటి అయ్యప్పకు
ఉత్తమమైనటువంటి మానవ జన్మకు మోక్షాన్ని కలిగించేటువంటి ఒక సదవకాశం సాధన ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. మరి అయ్యప్ప భక్తులందరూ కూడా మంచి అవకాశం వచ్చినప్పుడల్లా, కేవలం సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి 40 రోజులు చేశాం, మనకు మళ్ళా అడుగు మీద ఆ వస్త్రాలు పెట్టాం, అయ్యప్పను మనం కొలవద్దు అనేటువంటిది కాకుండా రోజు నిత్యం శరణ ఘోష చెప్పుకొని అయ్యప్ప స్వామికి దీపారాధన చేయండి. అయ్యప్ప స్వామిని నిత్యం కొలవండి. మీరు అయ్యో 41 రోజు దీక్షలోనే ఇది చెయ్యాలి అనేటువంటిది ఎలాంటిది కాదు. 41 రోజు శబరిమల యాత్ర చేసిన తర్వాత, ఇరుముడి సమర్పించిన తర్వాత కూడా 365 రోజులు మనం అయ్యప్ప భక్తులమే. అయ్యప్ప భక్తులము అంటే సనాతన ధర్మంలో చెప్పినటువంటి పంచవిధ దేవతామూర్తుల యొక్క భక్తులం. సూర్య భక్తులం, గణపతి భక్తులం, సుబ్రహ్మణ్య స్వామి భక్తులం, అమ్మవారి భక్తులం, విష్ణు భక్తులం, శివ భక్తులం. ఇట్లా మనం సనాతన ధర్మంలో చెప్పినటువంటి మోక్ష మార్గానికి ఏవే ఉపాసనలు కావాలనో ఆ ఉపాసనలన్నీ మనం పొందాలంటే ప్రకృతిపరంగా మనం జయించుకుంటూ ఆ పంచబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మను మనం దర్శించగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. స్వామియే శరణమయ్యప్ప.